Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order blocks and liquidity type of analysis of date 7th August. అంటే రేపటి మార్కెట్ కోసం మనకు ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ఈ రోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే నా ఎఫర్ట్స్ ప్రతిరోజు మీకు ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్న ఎఫర్ట్స్ కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేపటి మార్కెట్ చూసుకుంటే చాలా కొంచెం క్రిటికల్గా ఉన్నది అనాలిసిస్. క్రిటికల్గా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే క్రిటికల్గా ఏమి ఉండదు. లైక్ ఇప్పుడు చూసుకుంటే గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకో. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే నాకు ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇది లైక్ చూసుకుంటే ఇది గీసని చూడండి, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఇది సరే సంథింగ్ ఏరియాస్లో. సో మార్కెట్ దీని ఏరియా టచ్ అయినట్టే టచ్ అయ్యి ఓకే 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడం, అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని ఇది ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ అన్నమాట. సో మార్కెట్ దీన్ని టచ్ అయ్యి లైక్ అప్స్ అంటే లైక్ చెప్పాను కదా ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పొరపాటున ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ ఓకే. సో ఈ ఏరియాని టచ్ చేసినట్టే టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావడం 1 minute టైం ఫ్రేమ్లో. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు లోన క్లోజ్ అవ్వాలన్నమాట. ఓకే, సో అది రేపు ఇక్కడ జరిగే సినారియో అనుకుంటున్నాను, పాసిబిలిటీ జరిగే సినారియో అనమాట. సో ఈ సినారియో జరిగితే పిఈ ట్రేడ్ అలా పట్టుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, మనకి లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏది ఈ జోన్ టచ్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం ఇలా 15 minutes టైం ఫ్రేమ్లోని క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ క్లోజ్ అయిపోయే లోపు లాన్ క్లోజ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే లిక్విడిటీ తీసుకున్నట్టు. సో టార్గెట్ ఇక్కడ వరకు లైక్ ఈ రోజు డేలో ఉంది కదా, ఈ రోజు డేలో వరకు టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. లైక్ ఏంటంటే ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ఓకే. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు వీడియో చూడండి. ఈ రోజు వీడియోలో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోస్లో ఉంటాయి, మీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చు అనమాట. లేదా ఇప్పుడు దీని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చార్ట్ ఫామ్ అవుతుంది కదా, లేకపోతే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఏముంది, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది 1 minute టైం ఫ్రేమ్లోని. లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, లేదంటే కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రెండ్ ఉంటుంది కదా, ఇలా కంటిన్యూ అవుతుంటుంది కదా. సో ఎక్కడో దగ్గర లైక్ ఇలా ఎంట్రీ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఆ ఏరియాకి వెళ్తే పీ ఎంటర్ అలా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది ఆ టైప్ ఆఫ్ సినారియో అనుకుంటున్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ సినారియో జరిగితే మాత్రం. ఓకే, సో అది నెక్స్ట్. ఓకే, ఈ డిలీట్ చేస్తాను ఇవన్నీ. గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయినా సరే సేమ్ ఇదే. ఇక్కడ లైక్ ఏంటంటే చూసుకుంటే ఆర్డర్ బ్లాక్ ఉన్నది అనుకుంటారు, కానీ ఆర్డర్ బ్లాక్ కంటే ముందు పైన ఇది చాలా ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేయడమే మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోను. ఓకే, ఇక్కడ లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నదన్నమాట. బట్ స్టిల్ నేను తీసుకోను. నేను ఈ పైన ఈ ఎంట్రీ తీసుకుంటాను. నేను ఇది నెగ్లెక్ట్ చేసేస్తాను. ఈ ఎంట్రీ నేను నెగ్లెక్ట్ చేసేస్తాను. నాకు ఇప్పుడు చెప్పిన సినారియో బట్టి లైక్ ఐదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ఏరియా టచ్ చేయడమో, లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ పైకి వెళ్తే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్ ఇలాగ వెళ్తే సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవడం. సో ఆ ఎంట్రీ నేను ప్లాన్ చేస్తాను అనమాట. ఇక్కడ ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని నేను కేర్ చేయను. ఓకే, సో ఫైన్, బాగానే అయిపోయింది. ఓకే, అప్ సైడ్ సినారియోస్ బాగానే అయిపోయింది. ఒకవేళ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకుండా అప్ సైడే బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళిపోతే మాత్రం ఇంకా ఫుల్ బేరిష్. ఇక్కడ నేను హాల్ట్ అయిపోతాను. ఇక్కడ నేను ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకోను. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే పీ ఎంట్రీ ప్లాన్ చేస్తానమాట. లేదు బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. అప్ సైడ్ వెళ్ళిపోతాం. చూసుకుంటే ఇంకా మనకి ఎటువంటి లైక్ స్టాపేజెస్ అనేది లేదు. ఇది మంచిగా క్యాండిల్తో మంచిగా బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ స్టాపేజ్ లేదు అనమాట. ఓకే, సో అది క్యాండిల్తో మంచిగా బ్రేక్ అవ్వాలి. ఓకే, సో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ లాన్కి వచ్చేసి అది కాదు, కరెక్ట్ కాదు. ఓకే, సో మంచి క్యాండిల్తో గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అయిపోయి ఇక్కడ స్టాపేజ్ ఉంటుంది అనమాట. లైక్ ఇది ఉంది చూడండి, ఇది గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర కొద్దిగా స్టాప్ అవుతాం అన్నమాట అక్కడ. సో ఆ ఎంట్రీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నాకు తెలిసి రేపంతా ఈ సినారియో జరగదు అనుకుంటున్నాను, రేపట్లో అయిపోదని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో రేపు ఈ జోన్ బ్రేక్ చేయడం చాలా పెద్ద తతంగా ఉంది దానికి. ఓకే, సో అది నెక్స్ట్ సినారియోస్ చూసుకుంటే
ఓకే, నెక్స్ట్ డౌన్ సైడ్ చాలా ఇంపార్టెంట్. ఇంక నాకైతే డౌన్ సైడ్ చాలా కష్టం, ఎందుకంటే మార్కెట్ హైయర్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే అప్ ట్రెండ్ లో ఉన్నది. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ లోకి ఏది తెలుసా, ఇదే ఈ రెడ్ క్యాండిల్ మాట. కాకపోతే రెడ్ క్యాండిల్ జోన్ అనేది పెద్దది అయిపోయింది, ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఇలాగ చూడండి, ఇక్కడ ఇలా చిన్న క్యాండిల్స్ ఏదైనా ఉన్నది అనుకోండి చెప్పచ్చు ఈజీగా. బట్ ఆ రోజు ఏంటంటే ఇది ఎలక్షన్స్ టైంలో ర్యాలీ అన్నమాట, చాలా పడినట్టే పడిపోయి లిక్విడిటీ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనమాట. సో ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ పెద్ద అయిపోయింది. ఓకే, అందుకే ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఉందన్నమాట. సో మార్కెట్ అనేది ఈ రోజు ఆ ఏరియాని టచ్ చేసి, అంటే ఇంకా టచ్ చేయలేదు, రేపు ఎప్పుడు టచ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది గీసాను కదా, ఇది లాంచ్ అని చెప్తాను. ఇది ఒకటి, మళ్ళీ నెక్స్ట్ పోనీ ఇది లైక్ సో చూసుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు ఆ జోన్ గీసాను కదా, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మార్కెట్ ఇలా ర్యాలీ అయ్యింది అనుకుందాం. ఇలా ర్యాలీ అయ్యి నేను మాత్రం ఎటువంటి పిఈ ఎంట్రీ తీసుకోను. ఓకే, నేను ఇక్కడ ఎటువంటి పిఈ ఎంట్రీ నేను డేర్ చేయను, బికాస్ అది లైక్ సో సంథింగ్ ఇంపార్టెంట్ జోన్కి వచ్చినట్టు. ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మాత్రం నేను మళ్ళీ కాల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను అనమాట. బికాస్ చెప్పాను కదా మంత్లీ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ అని, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో అక్కడ నుంచి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూస్తాను. మెయిన్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ చూస్తానంటే, ఓకే డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనుకుందాం, అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యో లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యో డౌన్ సైడ్ ర్యాలీ అయింది అనుకుందాం. చూపిస్తాను ఒక ఏరియా, మంచి ఏరియా చూపిస్తాను మీకు. 1 hour. ఓకే, ఈ ఏరియా ఇదేనా, ఇది ఈ ఏరియా 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ఎస్, ఆ ఏరియా 15 minutes టైం ఫ్రేమ్ కంటే ఇక్కడ పైన ఇంకా ఇక్కడ ఈ ఏరియా అన్నమాట. సో ఇప్పుడు రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ దగ్గరికి మార్కెట్ ఒకవేళ వచ్చింది అనుకుందాం. ఓకే, అది సేమ్ ఇంకా దగ్గరగా ఉన్నాను నేను. సో మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే నేను ఇక్కడ కాల్ ఎంట్రీగా ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే 1 minute టైం ఫ్రేమ్ అనమాట. ఎందుకంటే అక్కడ మీకు చూపిస్తాను, అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. అది 1 minute టైం ఫ్రేమ్ అయినా 5 minutes టైం ఫ్రేమ్ అయినా ఆర్డర్ బ్లాక్ ఉంది అన్నమాట. సో ఆర్డర్ బ్లాక్ అనేది చూపిస్తాను. అది చాలా బ్యాక్కి వెళ్ళాలనుకుంటాను. ఓకే, సో ఇదిగోండి 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అన్మిటిగేట్ ఉంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుందా అంటే కాదు, ఇది ఒక అన్మిటిగేటెడ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మాట కిందన ఈ ఏరియా. ఓకే, సో ఇది ఇందాక 15 minutes లో తీసుకున్నాం కదా, ఆ ఏరియా కాకుండా ఇది మాట. సో ఇంకా 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇంకా కిందకు ఉంటుంది. అయితే ఈ స్టాప్ లాస్ ఇచ్చేస్తామంటే స్టాప్ లాస్ అంత ఇవ్వలేము, లైక్ 145 points అలా ఉంది, అంత ఈజీగా ఇవ్వలేము. సో అందుకే ఏంటంటే మార్కెట్ ఈ ఏరియాని టచ్ చేస్తుంది కదా. ఇంకా 1 minute టైం ఫ్రేమ్ లో కూడా ఉంది, 1 minute టైం ఫ్రేమ్ లో చూపిస్తుంది చూడండి. ఇదిగోండి 1 minute టైం ఫ్రేమ్ లో అయితే 51 points వచ్చింది. సో ఓకే, ఎంతైనా సరే ఇదే కదా స్టాప్ లాస్, ఈ ఎక్స్ట్రీమ్ పాయింటే కదా. ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్ వచ్చే లోపల ఓకే మనం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం అన్నమాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లో ఇలాగా లైక్ ఏంటంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యో డౌన్ సైడ్ ఓపెన్ అయ్యో, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యో డౌన్ సైడ్ ఓపెన్ అయ్యో ఇలాగ వస్తుంటారు కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ పీ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. ఓకే, సో మార్కెట్ అనేది తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా అలర్ట్గా ఉండాలి. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్లో వచ్చి ఇక్కడ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. బట్ అగ్రెసివ్ టార్గెట్స్ ఉండవు, చాలా క్విక్ టార్గెట్స్. లైక్ ఏంటంటే ఈ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంది, ఈ క్లోజింగ్ పాయింట్ ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్, అదే అంటే ఈ రోజు క్లోజింగ్ పాయింట్ ఇంకా పైకి వెళ్తున్నది అనుకుంటే ఈ చెప్పాను కదా ఇందాక 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవడం. బట్ స్టిల్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నది. మనం ఏంటంటే ఇంకా అప్ ట్రెండ్ కి లైక్ షిఫ్ట్ అవ్వాలంటే ఇంకా తర్వాత ఇంకా లైక్ ఇంకా చాలా ఇంకా చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ ఉంది, ఇండ్యూస్మెంట్ అవ్వలేదు. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ప్రజెంట్ లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ అయ్యిందంటే ఇటువైపు తీసుకుంది ఇది. సో ఇదే లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఇక్కడ ఉందన్నమాట. సో అయితే ప్రెసెంట్ ఏంటంటే ఇంకా ఇండ్యూస్మెంట్ అనేది లేదు మనకి. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయితే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నది.
ఓకే. సో, అందుకే పెద్ద టార్గెట్ ఉండదు. కాల్ ఎంట్రీ ఉన్నా సరే అంటే 2 డేస్ మనకి డౌన్ సైడ్ వచ్చింది కదా! కొద్దిగా రేపు ఏమైనా బుల్లిష్ సైడ్ తిరిగే అంటే బుల్లిష్ సైడ్ టోటల్ టర్న్ అయిపోవడం కాదు. కొద్ది రిట్రేస్‌మెంట్ మాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్‌గా కనిపించినా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అది రిట్రేస్‌మెంట్‌లా కనిపిస్తదన్నమాట. సో, ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ అని చూస్తున్నానన్నమాట. సో, అది. ఓకే. ఇంకా పైకెళ్ళిపోయింది అనుకుందాం. ఇలా పైకెళ్ళి చెప్పాను కదా ఇందాకలా మళ్ళీ ఈ ఎంట్రీ ఈ ఏరియా దగ్గర ఆగిపోతాం. అసలు చెప్పాలంటే ఈ బ్లూ జోన్ ఈ రెడ్ జోన్ దగ్గర అయిపోతాం. ఓకే. సో ఈ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే అలర్ట్ గా ఉంటాం. ఓకే. ఇక్కడ ఏదైనా టైప్ ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా అనాలిసిస్, ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏదైనా జరిగితే జరగచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఓకే. సో ఏదైనా సరే కాల్ ఎంట్రీ చాలా తక్కువ టార్గెట్స్ ఉండాలి, ఎక్కువ పెద్ద టార్గెట్ పెట్టేకండి. ఓకే. సో లైక్ కొన్ని పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ లైక్ స్కాల్ప్ అని కాదు కానీ పర్టికులర్ టార్గెట్స్ ఉంటాయి కదా, చూపిస్తుంటారు కదా నేను ఇప్పుడు ప్రతిరోజు మార్కెట్ లో ఎంట్రీస్ లో ప్రతి టార్గెట్స్. సో అలాగే ఏంటంటే ఆ టార్గెట్స్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే మార్కెట్ సినారీస్ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ లో ఏదైనా అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే విధంగా మీరు ఏదైనా పాయింట్ నేను మిస్ అయిపోయింది ఆర్డర్ బ్లాక్ ఆర్ లైక్ సంథింగ్ ఏదైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో అది రైట్ ఆర్ రాంగ్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మీకు ఆర్డర్ బ్లాక్స్ అండ్ అడ్వాన్స్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ ఆఫ్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్. బాయ్.